ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధించబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మనుష్య కుమారుడిగా మా కొరకు ఈ లోకంలో జన్మించి ప్రతి శ్రమను మీరు అనుభవించారు తండ్రి. ఎంతగానో శోధింపబడ్డారు. ఆకలి, దప్పిక, బాధ, శ్రమ ప్రతిదీ కూడా పొంది ఉన్నారు తండ్రి. కాబట్టి యేసయ్య, మేము శోధనలో పడి ఉన్నప్పుడు మాకు సహాయము చేయగల తండ్రివై ఉన్నారు. మా ప్రతి అవసరతను తెలిసి ఉన్నారు తండ్రి. ప్రతి సమస్యలో, కష్టములో మా చేయి విడవకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మాలో విశ్వాసమును ఇంకా బలపరచండి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్న వాక్య ప్రకారముగా తండ్రి, మేము శోధనలో ఉన్నప్పుడు మాకు సహాయము చేయండి. మీ ప్రేమను, సిలువలో మీ త్యాగమును గుర్తెరిగే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మా అందరి జీవితాలలో కూడా తండ్రి, ప్రతి శోధనలో కూడా మీ సహాయమును మేము పొందుకునే ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.